మనందరికీ అప్పుడప్పుడు కొన్ని ప్రశ్నలొస్తుంటాయి. అసలు మనమెందుకున్నాం, ఈ ప్రపంచం అంటే ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు మనల్ని ఆలోచింపజేస్తాయి కదా. సరిగ్గా ఇలాంటి ప్రశ్నలకే సమాధానం వెతుకుతూ తన జీవితాన్నే అంకితం చేసిన ఒక అసాధారణ వ్యక్తి ప్రయాణం గురించి ఈరోజు తెలుసుకుందాం. ఆయనే ఆదిశంకరాచార్య. ఆయన కథే ఇది. తన చిన్న జీవితంలోనే నేనెవరు, ఈ ప్రపంచమేంటి అన్న ప్రశ్నలకు జవాబులు కనుక్కోడానికి బయల్దేరారు. అంటే కేవలం తనకోసం మాత్రమే కాదు, యావత్ భారతదేశపు ఆధ్యాత్మిక వారసత్వం కోసమని చెప్పొచ్చు. సరే, మరి ఈ ప్రయాణం ఎక్కడ మొదలయింది? క్రీస్తు శకం 788వ సంవత్సరం కేరళలో పూర్ణానది ఒడ్డున కాలడి అనే ఒక చిన్న పల్లెటూరులో. అక్కడే ఆదిశంకరాచార్యులు జన్మించారు. ఆయన పుట్టిన వాతావరణం ఎలా ఉండేదంటే అంతా వేదమంత్రాలు, సంస్కృత శ్లోకాలతో నిండి ఉండేది. ఆయన తల్లిదండ్రులు శివగురు, ఆర్యాంబ చాలా కఠోరమైన తపస్సు చేస్తేకాని శంకరుడు పుట్టలేదు. అందుకే వాళ్లు అది పరమశివుడి అనుగ్రహమే అని బలంగా నమ్మారు. మరి అంతటి ఆధ్యాత్మిక వాతావరణం ఆయన ఎదుగుదలపై ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది కదా. అయితే శంకరుడికి కేవలం 3 వయసులోనే ఒక పెద్ద విషాదం జరిగింది. ఆయన తండ్రి శివగురు చనిపోయారు. అంత చిన్న వయసులో తండ్రి మరణం ఆయన మనసులో జీవితం, మరణం, ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదనే ఆలోచనలకు మొదటి బీజం వేసిందనమాట. ఇక్కడే శంకరుడిలో ఉన్న ఒక అద్భుతమైన శక్తి గురించి చెప్పుకోవాలి. దాని పేరు ఏకసంతాగ్రాహి. అంటే ఏంటంటే ఏదైనా ఒక్కసారి వింటే చాలు, దాన్ని అస్సలు మర్చిపోకుండా గుర్తుంచుకోగలగడం. అదొక సూపర్ పవర్ లాంటిది. అందుకే ఆయన చాలా చిన్న వయసులోనే ఎన్నో శాస్త్రాలని చాలా వేగంగా నేర్చుకోగలిగారు. కేవలం 8 ఏళ్ళు ఆలోచించండి. ఆ వయస్సులోనే తన ప్రాథమిక విద్యనంతా పూర్తిచేశారు. కాని ఆయనకు అంతటితో తృప్తి కలగలేదు. ఏదో ఒక ఉన్నతమైన సత్యం కోసం వెతకాలనే తపన మొదలైంది. అందుకే ఒక సరైన గురువును వెతుక్కుంటూ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు 8 ఏళ్ల వయసులో. సరే, గురువు కోసం అన్వేషణ మొదలైంది. ఆయన ప్రయాణం కేరళలో మొదలై ఎక్కడదాకా వెళ్ళిందో తెలుసా? ఇప్పటి మధ్యప్రదేశ్లో ఉన్న ఓంకారేశ్వర్ వరకు. అది 100 మైళ్ళు దూరం, మొత్తం కాలినడకనే. అలా ఎంతో కష్టపడి ప్రయాణం చేసిన తర్వాత చివరికి నర్మదా నదీ ఒడ్డున ఒక గుహలో ధ్యానం చేసుకుంటున్న గోవింద భగవత్పాదుల వారిని కనుగొన్నారు. ఆయనే శంకరుడు వెతుకుతున్న గురువు. సో ఆ యువ అన్వేషకుడికి, ఆ గొప్ప జ్ఞానికి మధ్య జరగబోయే మొదటి కీలకమైన సమావేశం ఇదే. గోవింద భగవత్పాదులు ఆ చిన్నపిల్లాణ్ణి చూడగానే ఒక ప్రశ్న అడిగారు. అసలు నీ నిజస్వరూపం ఏంటి అని. ఇది ఆయన తెలివితేటల్ని పరీక్షించడానికి కాదు, ఆయన అవగాహన ఎంత లోతుగా ఉందో తెలుసుకోవడానికి అడిగిన ప్రశ్న. దానికి శంకరుడు చెప్పిన సమాధానం అద్భుతం. ఆయన ఒక కవితారూపంలో చెప్పారు. దాని సారాంశం ఏంటంటే, నేను మనసుని కాదు, బుద్ధిని కాదు, అహంకారాన్ని కాదు, ఇంద్రియాల్ని అస్సలే కాదు, నేను చైతన్య ఆనందస్వరూపాన్ని, నేనే శివుడిని. ఈ జవాబు వినగానే గోవింద భగవత్పాదులకి అర్థమైపోయింది. వెంటనే ఆయన్ని తన శిష్యుడిగా స్వీకరించారు. అలా గురువు దగ్గర శంకరుడు నేర్చుకున్నదే అద్వైత వేదాంతం. ఇదే తత్వాన్ని ఆయన తరువాత ప్రపంచమంతా ప్రచారం చేశారు. సింపుల్గా చెప్పాలంటే ఈ సిద్ధాంతం ప్రకారం అంతిమ సత్యమంటే బ్రహ్మం ఒక్కటే. మనం చూస్తున్న ఈ ప్రపంచం ఒక భ్రమ. అంటే అది నిజం కాదు, శాశ్వతం కాదు. వ్యక్తిగత ఆత్మకి ఆ బ్రహ్మానికి తేడా లేదు, అంతా ఒక్కటే. సరిగ్గా 4 సంవత్సరాలు చాలా కఠినమైన శిక్షణ తీసుకున్నారు. అప్పటికి శంకరుడి వయస్సు 12 ఏళ్లు. అప్పుడు వాళ్ల గురువుగారు ఒక పెద్ద బాధ్యత అప్పగించారు. ఇక నువ్వు భారతదేశమంతా తిరిగి ఈ అద్వైత జ్ఞానాన్ని అందరికీ పంచాలి అని ఆదేశించారు. ఆయన ప్రయాణం మొదట భారతదేశపు మేధో రాజధాని అయిన కాశీకి చేరింది. అక్కడ నుంచి మిథిలా అనే ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఆ కాలంలోనే అత్యంత గొప్ప పండితుడు మండనమిశ్రుడు అనే ఆయనతో వాదనకు సిద్ధమయ్యారు. ఇది మామూలు వాదన కాదు. శంకరుడి పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోవడానికి కారణమైన ఒక చారిత్రాత్మక మేధో సంఘర్షణ. ఈ వాదనలో 2 పూర్తి భిన్నమైన సిద్ధాంతాలు పోటీపడ్డాయి. శంకరాచార్యులదేమో జ్ఞానమార్గం, అంటే మన నిజస్వరూపాన్ని తెలుసుకుంటే ముక్తి లభిస్తుందని. మండనమిశ్రుడిదేమో కర్మకాండ, అంటే వేదాల్లో చెప్పినట్టు కర్మలు, విధులు చేస్తేనే ముక్తి అని. ఈ వాదన 1-2 రోజులు కాదు, ఏకంగా 22 రోజులపాటు సాగింది. మరి దీనికి జడ్జెవరో తెలుసా? మండనమిశ్రుడి భార్య. ఆవిడ కూడా గొప్ప పండితురాలు, ఉభయ భారతి.
మండనమిశ్రుడిపై శంకరుడు గెలిచారు. కాని కథ అక్కడితో అయిపోలేదు. న్యాయ నిర్ణేత ఉభయభారతి ఒక కొత్త సవాల్ విసిరారు. ప్రాపంచిక జీవితం అంటే సంసార జీవితం గురించి ప్రశ్నలడిగారు. మరి చిన్నప్పట్నుంచి సన్యాసిగా ఉన్న శంకరుడికి ఆ విషయాలు తెలియదు కదా. ఈ సవాల్ ఆయనకొక విషయం నేర్పింది. నిజమైన జ్ఞానమంటే జీవితంలోని అన్ని కోణాల్ని అర్థం చేసుకోవడమే అని. ఇలా వాదనల్లో గెలవడం ఒక్కటే శంకరుడి లక్ష్యం కాదు. ఆయన ఆలోచన చాలా పెద్దది. తాను సంపాదించిన ఈ జ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు కూడా అందించాలి. దానికోసం ఒక పటిష్టమైన శాశ్వతమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి. అది ఆయన అసలు లక్ష్యం. ఒక్కసారి ఆయన జీవితంలోని మైలురాళ్లను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. 8ఏళ్లకే సత్యాన్వేషణ కోసం ఇల్లు వదిలేశారు. 12ఏళ్లకే గురువు దగ్గర చదువు పూర్తి చేశారు. 14ఏళ్లకు మండనమిశ్రుడితో చర్చ. 16 నుంచి 24ఏళ్ల మధ్య భారతదేశం నలుమూలలా పర్యటించారు. 25ఏళ్లకల్లా దిగ్విజయ యాత్ర పూర్తి చేశారు. చివరికి 32ఏళ్ల వయసులో కేదార్నాథ్లో అదృశ్యమయ్యారు. అంటే చూడండి, ఎంత చిన్న జీవితంలో ఎన్ని సాధించారో. తన లక్ష్యాన్ని నెరవేర్చడానికాయన చేసిన గొప్ప పని ఏంటంటే భారతదేశాన్ని ఆధ్యాత్మికంగా ఏకం చెయ్యడం. దానికోసం దేశం 4 మూలల 4 పీఠాలు అంటే మఠాలు స్థాపించారు. దక్షిణంలో శృంగేరి, పడమర ద్వారకా, తూర్పున పూరి, ఉత్తరాన బద్రీనాథ్. వీటికి తన ప్రధాన శిష్యులను అధిపతులుగా నియమించారు. ఇది అప్పట్లో ఒక విప్లవం లాంటిది. అప్పటిదాకా చెల్లాచెదురుగా ఉన్న సనాతన ధర్మాన్ని ఒకే తాత్విక గొడుగు కిందకు తీసుకువచ్చారన్నమాట. ఇక ఆయన రాసిన గ్రంథాల గురించి ఎంత చెప్పినా తక్కువే. బ్రహ్మసూత్రాలు, 10 ముఖ్యమైన ఉపనిషత్తులు, భగవద్గీత, వీటన్నిటికీ ఆయన రాసిన భాష్యాలు అంటే వ్యాఖ్యానాలు చాలా సంక్లిష్టమైన విషయాలను కూడా చాలా స్పష్టంగా వివరిస్తాయి. మనం వినే భజగోవిందం లాంటి భక్తి స్తోత్రాలు కూడా ఆయనే రాసినవే. ఇవన్నీ ఇప్పటికీ అద్వైత వేదాంతానికి మూలస్తంభాలుగా ఉన్నాయి. అలా తన 32ఏళ్ల వయసులో భారతదేశపు ఆధ్యాత్మిక తాత్విక చిత్రపటాన్ని పూర్తిగా మార్చేసిన తర్వాత ఆదిశంకరాచార్యులు హిమాలయాలకు వెళ్లారు. ఆ తర్వాత ఆయనెవ్వరికీ కనిపించలేదు. ఆయన ప్రయాణం ఒక అద్భుతంలా మొదలై ఒక రహస్యంలా ముగిసింది. మరి ఆయన జీవితమంతా చెప్పిన ఆ సందేశమేంటి? దాని సారాంశం ఒక్క వాక్యంలో చెప్పాలంటే బ్రహ్మం ఒక్కటే సత్యం. ఈ ప్రపంచం మనం చూస్తున్నట్టుగా నిజం కాదు. చివరికి వ్యక్తిగత ఆత్మకి ఆ బ్రహ్మానికి అసలు తేడానే లేదు. ఇదే ఆయన జీవితకాలపు కృషి సారాంశం. ఇదంతా విన్న తర్వాత మన మనస్సులో ఒక ప్రశ్న మెదులుతుంది. కేవలం 32ఏళ్లు జీవించిన ఒక వ్యక్తి 1000 సంవత్సరాల తర్వాత కూడా లక్షలాది మందిని ప్రభావితం చేసేంత గొప్ప వారసత్వాన్ని ఎలా సృష్టించగలిగారు? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే కదా.